చాటుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, రాళ్లపేట గాంధీనగర్ గ్రామస్తుల ప్రతి ఒక్కరికి, ఇమాం టీంకి మరియు మహిళలకి, చిన్నపిల్లలకి ప్రత్యేకంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేటీఆర్ సేన కాకుండా ఇప్పటి నుండి మీ గ్రామంలో ఎప్పటికైనా ప్రతి ఒక్కరిని గుర్తిస్తాము. మీరు ఇప్పుడు ఎలా అయితే ఈ కష్టకాలంలో తోడుగా ఉన్నారో మీకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుంటాము. ప్రతి ఒక్కటి ఇమాంతో నేను చర్చించి మీ సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని మేము పరిష్కరిస్తాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కటి సార్ దృష్టికి తీసుకెళ్లే రకంగా ఇప్పటి నుండి పూర్తి హామీ నేను ఇస్తున్నా. దీనికి ఏదైనా కూడా ఇమాంకి చెప్పండి, మేము దాన్ని షార్ట్అవుట్ చేసి చేస్తాం. ఈ లైట్ పని అన్నారు కదా, ఈ లైట్ పని రేపు చేసి రేపు మాట్లాడాలి. జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేటీఆర్. తంగలపల్లి మండల కేంద్రం రాళ్లపేట ఇంద్రనగర్ ఏరియాలో మొన్న రాత్రి జూలై 24వ తారీఖు రోజున కేటీఆర్ గారి బర్త్డే ఇన్విటేషన్ మాకు వీళ్ళందరూ ఘనంగా చేస్తున్నాం అన్న అంటే వస్తున్నాం. వచ్చేసరికి చూస్తే వీళ్ళకి హైమేస్ ప్లేట్లనే పూర్తిగా పాడైపోయినాయి. చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అది మా దృష్టికి తీసుకొచ్చారు. అన్న ఇట్లా లైట్ కావాలని చెప్పేసి అన్నారు. అంటే మేము ఇక్కడ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి సరే ఇట్లా లైట్లు కావాలని చెప్తే బడ్జెట్ లేదు, ఏం లేదు, ఇప్పుడు లైట్లు వేయం, మాకేం లేదని అన్నారు. అంటే ఇవాళ మేమే కేటీఆర్ సేన తంగలపల్లి మండల శాఖ ముందు వాళ్ళందరికీ లైట్లు ఇప్పుడు వీళ్ళకి ఏర్పాటు చేసి లైట్లు అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంది, ఈ ప్రభుత్వం ఇలా గద్దెనెక్కి ప్రజలందరినీ అంధకారంలో ముంచేసింది. కానీ కేటీఆర్ సేన తంగలపల్లి మండల శాఖలో, తంగలపల్లి మండలంలో ప్రతి గ్రామాన ఇలానే ఇప్పుడు ఇమాం వచ్చిండు. ఇమాం లాగా ప్రతి గ్రామాన గ్రామ శాఖ అధ్యక్షులైనా, యూత్ అయినా ముందుండి ఏ సమస్యనైనా ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా కొట్లాడతాం.